ఒకసారి పాండవులు కలియుగం ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కృష్ణుడిని అడిగారు. అప్పుడు కృష్ణుడు తన అమ్ముల పొది నుండి 5 బాణాలు తీసి 5 దిక్కుల వైపు విసిరి ఆ బాణాలు ఎక్కడ పడ్డాయో చూసి రమ్మని 5 పాండవులను పంపాడు. వారు తిరిగి వచ్చి తాము చూసిన వింతలను వివరించారు. ధర్మరాజు వెళ్ళిన చోట ఒక ఏనుగు ఉంది, కానీ దానికి 2 నోళ్ళు ఉన్నాయి. కలియుగంలో పాలకులు, అధికారులు మరియు ప్రజలు కూడా 2 నాలుకలతో మాట్లాడతారు. చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఉంటుంది. స్వార్థం కోసం మాట తప్పుతారు అని కృష్ణుడు వివరించాడు. భీముడు ఒక ఆవు తన దూడను అతిగా నాకడం చూశాడు. ఆ ప్రేమ ఎంతగా ఉందంటే ఆ ఆవు నాకడం వల్ల దూడ ఒంటిపై చర్మం ఊడిపోయి రక్తం వస్తుంది. కలియుగంలో తల్లిదండ్రులకు పిల్లలపై మోహం ఎక్కువగా ఉంటుంది. ఆ అతి గారాభం వల్ల పిల్లల భవిష్యత్తును, వారి క్రమశిక్షణను వారే నాశనం చేస్తారు అని కృష్ణుడు చెప్తాడు. అర్జునుడు ఒక పక్షిని చూశాడు. దాని రెక్కలపై వేద మంత్రాలు రాసున్నాయి, కానీ అది ఒక శవాన్ని పీక్కు తింటోంది. కలియుగంలో పండితులు, జ్ఞానులు అని చెప్పుకునేవారు ధర్మం గురించి గొప్పగా ఉపన్యాసాలు ఇస్తారు, కానీ వారి దృష్టి మాత్రం ఇతరుల ధనం మీద, పాప పనుల మీద మాత్రమే ఉంటుంది అని కృష్ణుడు వివరిస్తాడు. నకులుడు ఒక పెద్ద కొండరాయిపై నుంచి దొర్లుకుంటూ రావడం చూశాడు. దారిలో ఉన్న పెద్ద పెద్ద వృక్షాలు ఆ రాయిని ఆపలేకపోయాయి, కానీ చివరకు ఒక చిన్న మొక్కను తగిలి ఆ రాయి ఆగిపోయింది. కలియుగంలో మనుషులు పతనం అవుతుంటే వారిని ధనం, బంధుత్వం, అధికారం అనే పెద్ద వృక్షాలు ఆపలేవు. కేవలం భగవంతుడి నామం అనే చిన్న మొక్క మాత్రమే మనిషిని పతనం కాకుండా రక్షించగలదు అని కృష్ణుడు చెబుతాడు. ఇక సహదేవుడు 5 బావులను చూశాడు. చుట్టూ ఉన్న 4 బావులు నీళ్లతో నిండి ఉన్నాయి, కానీ మధ్యలో ఉన్న బావి మాత్రం అడుగంటి ఎండిపోయి ఉంది. కలియుగంలో మనుషులు తమ విలాసాల కోసం, శుభకార్యాల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తారు, కానీ పక్కనే ఆకలితో ఉన్న పేదవాడికి లేదా అవసరంలో ఉన్న బంధువుకి చిన్న సహాయం చేయడానికి కూడా మనసు రాదు అని కృష్ణుడు చెప్తాడు.